వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి రియా కోసం హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తున్నాం అనేది చెప్తామండి. సో మనం వచ్చేసి ఈరోజు పెసరపప్పు, మినప్పప్పు, రాగి ఈ మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకొని వీటిని నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత 6 hours తర్వాత ఇట్లా ఒక బౌల్లో మనకు అది ఇంత మంచిగా పొంగుతుంది చూడండి. ఆ పొంగిన దాని తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఎంతైతే యూజ్ చేయాలనుకుంటాం ఆ క్వాంటిటీ బయటకు తీసుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఇడ్లీ దోశ అయితే దోశ చేసుకోవచ్చు. పిల్లలు ఏం అడిగినా కూడా ఆ రెండింటిలో వాళ్ళకు ఎంత చక్కగా చేసుకోవచ్చు అని చూపిస్తామండి మీకు. సో ఇలా మనం చేసుకున్న తర్వాత దాన్ని టేస్ట్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక పిల్లలు ఇడ్లీ అడిగారని ఇడ్లీ చేసామండి. ఇట్లా ఇడ్లీ వేస్తున్నప్పుడే అండి దానికోసం మళ్ళీ మనం దోశ అవుతుందో లేదో అన్నట్టు ట్రై చేసామండి. దోశ కూడా కన్నా ఎంత ఈజీగా ఎంత మంచిగా అంటే ఇష్టంగా తింటాడండి. అతను ఇడ్లీ తినాడు. సో అతని కోసం దోశ, చిట్టి తల్లి కోసం వచ్చేసి మనం ఇడ్లీ వేసామండి. ఇప్పుడు చూడండి ఆ క్రిస్పీ దోశ ఎంత చక్కగా అయిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఇంట్లో పిల్లలకి చాలా హెల్త్ ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇది కన్నయ్య ప్లేట్ అండి, ఇది చిట్టుతల్లి ప్లేట్. వాళ్ళకు ప్రతి బ్రేక్ఫాస్ట్లో ఆల్మండ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ ఉంటుందండి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మన పిల్లలకు స్నాక్స్ ఇట్లా ప్రిపేర్ చేస్తామండి. సో నెక్స్ట్ డే మళ్ళీ ఇది నెక్స్ట్ డే కోసం అండి. మళ్ళీ దాంతో మేము మళ్ళీ దోశలు చేస్తాం. సో కన్నయ్య ఏమంటే ఎప్పుడైనా తనకు ఫుడ్ మేము బ్యాకప్లో ఉంచుతామండి. అతను ఆకలి ఇచ్చినప్పుడల్లా దోశను చపాతీని అడుగుతూ ఉంటాడు. సో మనకి ఏదైతే ఈజీ ఉంటుందో అది చేసేస్తున్నామండి ప్రజెంట్ అయితే. అట్లా దోశ అయిన తర్వాత వెంబడినే మళ్ళీ చిట్టి తల్లి కూడా అడిగింది దోశ వేసామండి. ఇది కన్నయ్య కోసం చిన్నగా ఉండడం చెప్పి చిన్న దోశ వేసాం, చిట్టి తల్లి కోసం పెద్ద దోశ వేస్తున్నామండి. యాక్చువల్ దీనిపైన ఎగ్ ఆమ్లెట్ కూడా అంటే ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. కానీ మేము సాటర్డే అనేసి మేము వేయలేదండి, సండే వేస్తామండి. దోశ చూపిస్తాం, అది కూడా రెసిపీ చాలా బాగుంటుంది. మా వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు అందరి ఇంట్లో. ఈ చాలా హెల్తీ అంటే చాలా హెల్తీ అంటే మనకు ప్రోటీన్ బాగుంటుందండి దీంట్లో. ఇప్పుడు చిత్తల్లికి టైప్ 1 డయాబెటిక్ కాబట్టి తనకు ఇలాంటివి మేము బాగా ప్రిపేర్ చేస్తామండి. చూడండి దోశ ఎంత చక్కగా అవుతుందో, ఎక్కడ కూడా ఇరిగిపోవడం లాంటి అట్లా అవ్వట్లేదండి. చూడండి బాగుంది కదా. ఇట్లా నెక్స్ట్ డే ఇట్లా ఉంటుందండి. వాళ్ళకి ఆల్మండ్స్ అనేది మ్యాండేటరీ అండి, ఎందుకంటే ఆల్మండ్స్ తింటే ప్రోటీన్ బాగుంటుందండి. నెక్స్ట్ మకానా సీడ్ ప్రిపేర్ చేస్తున్నామండి వాళ్ళ కోసం. మకానా సీడ్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకు మనం ఎంత మంచి ప్రోటీన్ ఇవ్వగలుగుతాం, వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉంటారు, అంత హెల్తీగా ఉంటారు. చూడండి మకానా సీడ్లో ఫస్ట్ ఆయిల్ వేసి దాని తర్వాత కొంచెం ఆయిల్ అంటే ఘీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఆ మకానా సీడ్ని దాంట్లో అవన్నీ మిక్స్ చేసి కొంచెం వేడి చేయాలండి. సో అవి పిల్లలకి నోట్లో అంటుకోకుండా ఉండడానికి వేడి చేయడం అండి. బాగుంటుందండి మకానా సీడ్, టేస్టీగా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు చేయాలి, పిల్లలకు ఇష్టంగా తింటారండి. ఇది చిట్టి తల్లి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు బోనాల పండగ అని చెప్పేసి స్కూల్ వాళ్ళు రెడీ చేసి పంపించమంటే ఇట్లా రెడీ చేసి పంపిస్తున్నామండి. కానీ యాక్చువల్గా మా హిందీ కూడా అడిగింది, కానీ మేము నైట్ కొద్దిగా వర్క్లో బిజీ ఉండి చేయలేదండి. తను మారం చేశాడైనా ఎంతైనా ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు అండి. చూడండి ఎంత బాగా నెయిల్ పాలిష్ చేయించుకుంటుందో. హాయ్ రియా, హాయ్. తనకు రెడీ చేయడంలోనే డే టైం మొత్తం అవుతుందండి. పాండ చూడండి బయట రియా కోసం వెయిట్ చేస్తుండే, వాళ్ళ స్కూల్ వ్యాన్ ప్లస్ అన్నట్టు. రియా చూడండి ఇప్పుడు హ్యాండ్స్కి నెయిల్స్ చేయించుకుంటుందండి. అలా రియాను స్కూల్కి పంపడం కోసం మేము అలా కష్టపడతామండి. తను స్కూల్కి చాలా బాగా వెళ్ళిపోతుందంటే అసలు ఏడవదు. అప్పుడప్పుడు కొంచెం మేకప్ టైం. మేకప్ అనేది డైలీ చేయమండి. సో ఇలాంటి వెకేషన్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు తనకు కొంచెం ఇలాంటి ఫార్మల్ డ్రెస్ వేసినప్పుడు, ట్రెడిషనల్ డ్రెస్ వేసినప్పుడు కొంచెం యాడ్ చేస్తామండి. అది కూడా మళ్ళీ తర్వాత చూస్ చేస్తాం. అంటే తన సాటిస్ఫాక్షన్ కోసం అది వేస్తామండి, అది వాడకూడదు. మళ్ళీ నేను తర్వాత చూస్ చేశాను. సో ఇట్లా రెడీ అయిందండి రియా. ఎంత బాగుందో చెప్పండి, ఎలా ఉందనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్.